హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఒకటి తిన్నామంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. క్రంచీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1 కేజీ బియ్య పిండి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే ఎంతైనా తీసుకోవచ్చు. బియ్య పిండిని బాగా మెత్తగా పట్టించుకోవాలి, అయితేనే మంచిగా వస్తుంది. తీసుకున్న బియ్య పిండిలో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగల పప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే నువ్వులను కూడా మామూలుగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం మనకు సరిపడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. నేను కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఈ కొలతతోనే వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా ఎంతైనా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకోండి, మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకోవడం వలన. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఎప్పుడు పప్పు చెక్కలు చేసుకున్నా దీంట్లో వేడి నీళ్ళను వేసుకొని కలుపుకోవడం వలన పప్పు చెక్కలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే వేడి నీటిని కొంచెం పోసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు చెక్కలు ఇలా చేసుకుంటే ఒకటి తింటే మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటాయి. పర్ఫెక్ట్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిండిని ఇలా కలుపుకొని చిన్న ముద్దలుగా తీసుకొని మనం ఒక కవర్ మీద ఇలా పప్పు చెక్కల్ని చేసుకోవాలి. నేనైతే చేత్తోనే చేసుకుంటున్నాను. మీకు వీలైతే ఒక గిన్నెతో అయినా ఒత్తుకోవచ్చు. పప్పు చెక్కలు చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి, అయితేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని పప్పు చెక్కలు చేసుకున్నాక మనం ఆయిల్లో ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కడాయిలో ఎంత అయితే సరిపోతాయో అంతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పప్పు చెక్కలు. అంతే అండి, 2 వైపులా తిప్పుకుంటూ మనం ఈ పప్పు చెక్కలను క్రిస్పీగా అయ్యేదాకా, మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం పప్పు చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా పప్పు చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసేయండి. మనకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కేజీ పిండితో కానీ మనం ఎంత కావాలి అంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ అఖిల నాగేందర్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వెళ్తూ లైక్ ఇచ్చేయండి మరి.